గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. చాలామంది ఏంటంటే సైకిల్ కొంటారు ఫిట్నెస్ కోసం, 2 రోజులు తొక్కుతారు, పక్కన పడేస్తారు. కానీ మీరు డైలీ తొక్కితేనే ఫిట్గా ఉంటారు. నేను అలా కాదు, నేను కొన్న రోజే పక్కన పడేసా. యా గాయ్స్, గుడ్ మార్నింగ్. బ్రో అయితే ఈరోజు సైకిల్ తీస్తున్నాడు. సో కొత్తగా ఉండాలని చెప్పి సైకిల్ తీస్తున్నాను అనమాట. ఏ బ్రో? అంటే ఇప్పుడు కొన్న తర్వాత పక్కన పడేసాడు. ఇది కొంచెం తొక్కుదాం అనుకున్నా. మ్యాక్సిమం ఏంటంటే సైకిల్ కొన్న తర్వాత బైక్ ఎక్కువ వాడా. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం సైకిల్ తొక్కుదాం, అసలు ఏంటి పరిస్థితి అని. బ్రో ఇది చూపి ఒకసారి. సీట్ కవర్ కూడా తీయలేదు, ఇది కవర్ కూడా తీయలా. సో అలా ఉంటాయి మన పనులు అనమాట. సో ఇప్పుడు తొక్కుదాం. ఓకే, ఇప్పుడు సైకిల్ వేసుకుని హైవే మీదకి వెళ్తాం మేము జాలీగా. యాక్చువల్లీ బ్రోకి నిన్నటిదా బైకే రాదనుకున్నా, సైకిల్ కూడా రాదని అర్థమైంది. ఇప్పుడు ఇక్కడే కొద్దిగా కష్టంగా దొక్కుతాం. బ్రో నన్ను గుద్దుతాయండి బ్రో. సైకిల్ కూడా రాదా బ్రో? ఓకే బ్రో, పక్కన మీకు కావాల్సిన మినీ లాక్స్ కూడా తీస్తున్నాడు. 2 పనులు ఒకేసారి జరుగుతూ ఉంటాయి మా దగ్గర. ఓకే, బాగా ఎండగా ఉంది కాబట్టి బ్రో స్పెట్స్ పెట్టుకోవచ్చా? ఓకే, మళ్ళీ స్టైల్ అనుకుంటా. ఓకే, ఇంకేంటి బ్రో సంగతి? సైకిల్ దొక్కి ఓకే బ్రో. ఒక రీజన్ బ్రో, ఇప్పుడు సైకిల్ కొంటాకి రీజన్ ఏంటి? అదే ఇలా కొంచెం ఇంటి దగ్గర నుంచి రూమ్ వరకు వస్తూ ఉంటా కదా, బైక్ అవాయిడ్ చేసి సైకిల్ తొక్కితే కొంచెం ఫిట్నెస్ ఉంటా అని చెప్పి కొన్నా అనమాట. ఓకే ఓకే, కొంచెం పెట్రోల్ ఖర్చులు కూడా మిగిలి వస్తాయి కదా. ఎప్పుడు కొన్నావు బ్రో సైకిల్? కొని 1 month అవుతుంది, ఇవాళే వాడడం. ఓకే, సైకిల్ వచ్చా బ్రో? అంటే వచ్చు బ్రో, సైకిల్ వచ్చు బ్రో. ఒకసారి ఓకే, సైకిల్ వచ్చు, లారీ వచ్చు, క్రేన్ తోలుతా, ట్రైన్ కూడా తోలుతా. కాకపోతే వాళ్ళు ఇవ్వరు అనమాట. ఏరోప్లేన్ తోలుతా, అన్నీ వచ్చు. ఓకే, దీంట్లో ఇప్పుడు ఈ సైకిల్ ఉంది కదా, చూపి సైకిల్ చూపి. ఎప్పుడు నేర్చుకున్నా? ఇది సైకిల్ చిన్నప్పుడు నేర్చుకున్నా. ఫస్ట్ ఏంటంటే వెళ్తాను, రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు ఒక ఆంటీ నడుచుకుంటూ వెళ్తా ఉందన్నమాట. గుద్దేసా వెళ్ళి గుద్దేసిన తర్వాత అప్పుడు అర్థమైంది అనమాట, అలా గుద్దకుండా మెల్లగా వెళ్ళాలి పక్క నుంచి అని. సో యాక్చువల్లీ నాకు ఒక సైకిల్తో ఒక ఫన్నీ మూమెంట్ ఉంది బ్రో. సో నేను ఒక పిల్లోని ఎక్కించుకొని వెనకాల కూర్చుంటే కాళ్ళు లోపల పెట్టేసాడు. సో అలాంటి ఫన్నీ మూమెంట్ నీకు ఎప్పుడైనా జరిగింది? ఎవరన్నా ఎక్కించుకొని డబుల్స్ వెళ్ళినప్పుడు కానీ ఏదన్నా చిన్నప్పుడు సైకిల్ మీద? కాదు, సైకిల్ మీద ఒకసారి వెళ్ళేటప్పుడు ఏదో ఇంట్లో దూరిపోయినట్టున్నా బ్రో. అంటే ఇలా వెళ్తాను అనమాట, ఎటు తిప్పాలి తెలియక ఇంట్లో తిప్పేసి అలా డౌన్ స్లోప్ ఇలా వచ్చింది, బ్రో. బ్రేకులు సరిగ్గా పడట్లా, నాకు భయం వేసింది స్టార్టింగ్ సైకిల్ కొత్తలో. సర్లే ఎటాపాలు తెలియక ఇంకా ఇంట్లో దూరేసా, అలా చప్పని వెళ్ళిపోయి చెట్టు గుద్దుకున్నా. చిన్నప్పుడు అది స్టార్టింగ్ అప్పుడు. లేదు కొట్టలేదు, ఏం అనలేదు. ఎవరు బాబు అన్నారు. ఏం లేదు అంటే ఇలా వచ్చేసా తెలియకుండా, బ్రేకులు పడలేదని చెప్పా. బ్రో నీకేమన్నా ఉందా యశ్వంత్ ధోని ట్రా బ్రో? ఏంటి అటు దాక్కున్నావు? డబుల్స్ అంటే డిపెండ్స్ బ్రో. చిన్నపిల్లలు అయితే తోలుతా, నీలాంటి వాళ్ళు అయితే కొంచెం కష్టం. ఓకే బ్రో, నీ సైకిల్ మీద హెవీ మంచి మూమెంట్స్ ఏమైనా ఉంటాయి చెప్పు, షేర్ చేసి. సైకిల్ మీద కామెడీ మూమెంట్స్ ఏమైనా? ఒకరోజు సైకిల్ తీసుకొని నాకు ఫస్ట్ టైం అనమాట. అది మామూలు గుంద ఉండే చూడు, కుళాయి గుంద, దాంట్లోకి ఎక్కిచ్చేసా. ఎందుకు బ్రో కుళాయి గుంద ఎందుకు ఎక్కించా? అంటే బ్రేక్ వేయడం తెలియదు బ్రో. సప్పని తీసుకెళ్ళి వెళ్ళిపోయి ఇలా డౌన్ ఉంటుంది అనమాట. బ్రేక్ వేయడం మర్చిపోయా. ఇప్పుడైనా వచ్చా లేకపోతే ఇప్పుడు కూడా కుళాయి గుంతలు ఏమన్నా వెళ్తావా? లేదు బ్రో, ఇప్పుడు వేసేస్తా, మేనేజ్ చేస్తా. ఓకే, సో ఇది ఈరోజు సైకిల్ గురించి. బ్రో కూడా సైకిల్ ఎలా దొక్కుతాడు చూద్దాం. నాకైతే రోడ్డు మీద బ్రో డౌట్ ఏం లేదు బ్రో. నాకైతే యాక్చువల్లీ కొంచెం డౌట్గానే ఉంది సైకిల్ ఎలా దొక్కుతాడో. చూద్దాం. సో మీకు అది చూపిస్తాను ఒకసారి ఎలా. సో గాయ్స్, ఇదిగోండి మన సైకిల్ అయితే తొక్కుతున్నాడు బ్రో. ఏంటో శ్రీమంతుల్లా ఫీల్ అయిపోతున్నాడు. కానీ చూద్దాం, ఎవరు లేని ప్లేస్లో సైకిల్ నేర్చుకుంటున్నాడు బ్రో. ఇప్పుడు హైవే మీద కంటే మళ్ళీ చాలా కష్టం అయిపోద్ది బ్రోకి. సో బ్రో ఒకసారి ఇటు వస్తావు ఇలా. బ్రేక్లు ఎక్కడ ఉంటాయి బ్రో అక్కడ? చైన్, క్లచ్చా, గేర్? సో గైస్ ఇప్పుడు బైక్ పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. నువ్వు ఇప్పుడు
బైక్ అనుకుని తోలుతున్నావు కదా ఈ సైకిల్. సో దీనికి సైకిల్ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్. ఎక్కడ ఉంటాయి బ్రో? సో ఇది క్లచ్ బ్రో, ఇది క్లచ్, ఇది బ్రేక్, ఇది బ్రేక్, ఇది బెల్ బ్రో. ఇలా కొట్టచ్చు, లేకపోతే ఇది పని చేయలేదు అనుకో పక్క జరగనొచ్చు. అంటే రెండు, ఇది పని చేయకపోతే మనం పక్క జరగని తిట్టచ్చు. ఇది ఫ్రంట్ టైర్ అనమాట, లేపొచ్చు, ఇలా పైకి లేపొచ్చు. లేపన ఒకసారి ఫ్రంట్ టైర్ ఒకసారి లేపి చూపిస్తా ఆడియన్స్కి. లేపుతా బ్రో, ఒకసారి చూడు వెనక నుంచి వస్తా, చూడండి గైస్. ఫ్రంట్ టైర్ లేపు. ఇక్కడ ఫ్రంట్ టైర్ లేపుతున్నాడు. ఇక్కడ ఎలాంటి ఎవరు ఇంట్లో ట్రై చేయమాకండి. చిన్నపిల్లలు కానీ ఎవరైనా చూస్తే అట్లీస్ట్ ఇలా డేంజర్ సైకిల్ తొక్కటం. సో మనోడు ఇప్పుడు ఫ్రంట్ టైర్ లేపుతాడంట, చూద్దాం ఎలా చెప్తాడు. ఓకే, వెనక్కి వెళ్ళమన్నాడు. అంటే నన్ను కూడా జాగ్రత్తగా ఉండమంటున్నాడు ఫ్రెండ్స్. లేపే కదా బ్రో, అదే లేపడం. బ్యాక్ టైర్ లేపండవా? ఇలా ఎవరు నేర్చుకోమాకండి. సో ఇలా చాలా డేంజర్. మళ్ళీ ఏదన్నా రిస్క్ అయితే ఫ్రంట్ టైర్ లేపడం తీసావా? ఓకే వద్దులే బ్రో. సరే బ్రో. ఓకే గాయ్స్, మనకి ఈ రోజు మేము చేసే ఈ టీ, టిఫిన్, కాఫీ రోజు ఇదే చూస్తున్నారు. సో బ్రో మా వాళ్ళు కొంచెం ఏదైనా కొత్తగా కావాలి బ్రో ఈరోజు. సో నువ్వు సరే ఫ్రంట్ టైర్ లేపే, ఓకే బాగానే ఉంది. సో ఇంకొంచెం కొత్తగా. సో ఇంకా సీరియస్గా ఒక మ్యాటర్ చెప్దాం అనుకున్నా. ఇప్పుడు మీరు ఏదైతే స్టంట్స్ చూసారో నేను సైకిల్ మీద చేసినవి, అవి ఏంటంటే నిపుణులు మొత్తం పర్యవేక్షణలో చేసామన్నమాట. సో మీరు ఇంటి దగ్గర ట్రై చేయమాకండి ప్లీజ్. ఇదేంటంటే బాగా ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్తో చేశాను నేను. సో జాగ్రత్తగా మీరు సైకిల్ తొక్కండి, నార్మల్ తొక్కండి, పక్క తొక్కుడు కానీ ఏదో ఒకటి. బ్రో నువ్వు ఎలా తొక్కుతావు? పక్క తొక్కుడా? నేను సైకిల్ ఫస్ట్ పెద్ద సైకిల్ ఉండేది కదా, అది ఉండే అప్పుడు ఆ సైకిల్ సైడ్ నుంచి ఇలా తొక్కుంటూ వెళ్ళేవాడిని. ఎందుకు అలా? డౌన్లో అయితే నేను అలా తొక్కుంటూ వెళ్ళి మళ్ళీ పైకి అయితే ఎక్కించలేను కాబట్టి కింద పెట్టేసి ఎవరు మా నాన్న నేను ఎవరినో తీసుకుని రమ్మనేవాడిని. అలా చేసేవాడిని బ్రో. ఓకే. సో ఇవాళ అయితే గైస్ నైట్ అంతా నిద్రపోలేదు, నాకు నిద్ర లేదు. సినిమా గురించి ఏదో ఆలోచిస్తా ఉన్నా, కంటెంట్ గురించి. ఓకే. కొంచెం అలాంటి థాట్స్ వచ్చినప్పుడు తొందరగా నిద్ర పట్టదు అనమాట. అలా సరే నిద్ర పట్టలేదని చెప్పి ఇంకా మార్నింగ్ కూర్చున్న స్క్రిప్ట్ వర్క్కి, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసా రూమ్కి. ఇంకా తినలేదన్నమాట. టైం ఎంత అయింది బ్రో? ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేసేసి మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ కూర్చుంటా కాసేపు. ఎందుకంటే మనకి షూట్స్ ఉన్నాయి, వీడియో షూట్స్ చేయాలి, షార్ట్ ఫిల్మ్ రాసుకోవాలి, చాలా వర్క్ ఉంది. సో బ్రో మొత్తం కంప్లీట్ చేసుకుందాం. ఓకే. ఏంటి బ్రో కొత్తగా ఇంకా నెక్స్ట్ మామూలుకి అంటే ఏం చూపించబోతున్నాం అంటే? సో గైస్ డైలీ వ్లాగ్స్ ఫాలో అవ్వండి. రేపైతే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఒకటి చేయబోతున్నా రేపటి వ్లాగ్లో. సో దానికోసం అయితే రేపటి వ్లాగ్ ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ ఈ వ్లాగ్ చూడండి, అప్పుడు అర్థమైంది రేపటి వ్లాగ్ చూడాలని. ఓకే. రేపు 31st కాబట్టి రేపు ఒక మేజర్ అనౌన్స్మెంట్ అనమాట. మేజర్ అనౌన్స్మెంట్ తీసుకోబోతున్నారు రేపు. సో అది అనౌన్స్ చేస్తారు రేపటి వ్లాగ్లో. అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను సోషల్ మీడియా ఇలా కామెడీ వీడియోస్ చేయడానికి రీజనే అదే అనమాట. అది రేపు మీకు చెప్తాను. సో ఫాలో అయ్యి ఈ వీడియోకి లైక్ కొట్టి రేపటి వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. రేపు ఈవినింగ్ అప్లోడ్ అయ్యింది కాబట్టి రేపు ఈవినింగ్ అలా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేసిద్ది. ఓకే. సో ఇవాళ అయితే నార్మల్గా స్క్రిప్ట్ వర్కే బ్రో. బట్ మన వ్లాగ్స్లో ఛాలెంజెస్ చాలా ఉన్నాయి బ్రో చేయడానికి డే బై డే. ప్రజెంట్ ఏంటంటే కొంచెం స్క్రిప్ట్ వర్క్ మీద ఉన్నాం కాబట్టి ఇది ఆరంభం మాత్రమే. జస్ట్ ముందు చాలా ఉంటాయి, చాలా సర్ప్రైజెస్, చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఉండిద్ది. నా వీడియోస్లో కామెడీ వీడియోస్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండిద్దో దీంట్లో కూడా అంత ఎంటర్టైన్మెంట్ వచ్చేలా చేస్తాను నేను నా టీంతో కలిసి. తప్పకుండా మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం, బెస్ట్ వేలో చేస్తాం. ఏ బ్రో అంతేనా? ఖచ్చితంగా. సో ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి వెళ్ళిపోతాం. టిఫిన్ చేసిన తర్వాత మాట్లాడదాం. ముందు టిఫిన్ చేద్దాం బ్రో. ఓకే. యాక్చువల్లీ ఎవరన్నా ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేస్తారు, మేము నైట్ 10ంటికి సైకిల్ తొక్కడానికి వచ్చాం. అది కూడా బ్రో అతి కష్టం మీద లాక్ చేయాలి బ్రో. అందుకని లేచి పాపం బాగాలేదు అసలు, యాక్చువల్లీ నిద్ర లేదు. అయినా కూడా లాక్ తీద్దామని చెప్పి సైకిల్ తీసాం ఈరోజు. ఏ బ్రో? అవునవును అంతే. సో యాక్చువల్లీ నీకు బాగాలేదు కదా బ్రో. నాకు కూడా రోజు ఈ లాగ్స్ అన్నీ ఎడిటింగ్ అంతా వర్క్ యాక్టింగ్ బాగా చిరాకు ఉంది బ్రో. ఎక్కడైనా సినిమాకైనా తీసుకెళ్ళి ఈరోజు. సినిమాకి తీసుకెళ్ళి బ్రో. సరే బ్రో, వచ్చి 1 month అవుతుంది కదా మన హైదరాబాద్కి. అవును. అది ఎక్కడికి వెళ్ళా సరిగ్గా మంచి ఎంజాయ్మెంట్ కూడా చేయాలా. సరే బ్రో, ఇవాళ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఓకే ఈవినింగ్ అయితే ప్లాన్ చేద్దాం బ్రో. దేనికి వెళ్దాం? అవతార్కి వెళ్దాం బ్రో. బట్ తెలుగు వెళ్దాం. మీరు ఇంగ్లీష్ అవతార్ అన్నావు కదా, అవతార్ హీరో పేరు, అవతార్లో సినిమాలో హీరో పేరు చెప్తే తీసుకెళ్తా. అవతార్ హీరో నాకు తెలియదు. పేరు చెప్పు బ్రో చాలు. సరే నేనే హింట్ ఇస్తా. హింట్ ఆడి పేరు జేక్. సెకండ్ పేరు ఏంటో చెప్పాలి నువ్వు. జాకా? జేక్ ఆడి పేరు జేక్. ఫస్ట్ నేమ్ జేక్, సెకండ్ పేరు
నిజంగా తెలియదు బ్రో. ఆడి పేరు అంటే తప్పు కనుగమా అండి, బూత్ కాదు ఇది, ఆడి పేరే ఇది, జేక్ సుల్లి. జేక్ సుల్లి. ఓకే, మంచి పేరు పెట్టుకున్నాడు బ్రో. ఓకే, సో మనం సాయంత్రం అవతా సినిమాకి వెళ్ళి జేక్ సుల్లి చేసే సాహసాలు చూడాలి. ఓకే, అది పేరు మీరు మళ్ళీ తప్పుగా అనుకోకండి. ఓకే, థ్యాంక్స్ బ్రో. రాత్రి పానీపూరి తీసుకెళ్ళాడు బ్రో వెంటనే. సో రాత్రి పానీపూరి అన్నాడు, వీడియోస్ అప్లోడ్ చేసుకొని 6కి అడిగితే 10 అయింది మనకి. రోడ్ దాడేద్దాం బ్రో ఫస్ట్. ఓకే, రోడ్డు దాడుతున్నాం. 1 minute. సో 6కి అడిగాను అనమాట బ్రో, పానీపూరి తినాలని ఉందని. సరే బ్రో వెళ్దాం, వీడియోస్ అప్లోడ్ అయిపోయిన తర్వాత వెళ్దాం, ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అనుకున్నాం. అయ్యేసరికి 10 అయింది అనమాట టైం. సరే మూసేస్తాడేమో, మళ్ళీ మనోడు ఏమైనా ఫీల్ అవుతాడేమో, సరేలే వెళ్దాం బ్రో అని బయటికి వెళ్ళాం. వెళ్తే లక్కీగా ఉందన్నమాట పానీపూరి షాపు. ఇంకా తినేసి కాసేపు మాట్లాడుకున్నాం. ఏ బ్రో? ఓకే, మీకు ఆ వ్లాగ్ కూడా అది ఎప్పుడు బ్రో? మరి సినిమాకి వెళ్ళినప్పుడు కూడా సినిమా వ్లాగ్ కూడా తీస్తాం. ఆ వ్లాగ్ ఏంటంటే రేపటి వ్లాగ్లో వచ్చింది, ఎందుకంటే నైట్ కల్లా మేము ఈ వీడియోస్. ఓకే, ఈరోజు నైట్ కూడా తీసి రేపు మీకు అది ఓకేనా బ్రో? అప్లోడ్ చేస్తాం రేపు. ఫ్రెష్ వీడియో అప్లోడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడైతే ముందు టిఫిన్కి వెళ్ళిపోతాం. ఎండ ఫుల్గా ఉంది, అందుకే స్పెట్స్ పెట్టుకున్నా, తిట్టుకోకండి. రూమ్ దగ్గర నుంచి అయితే ఆసిఫ్ బ్రో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసా. జస్ట్ ఇప్పుడే మొత్తం ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడే బ్రో కూడా టికెట్స్ బుక్ చేశాడు. బ్రో ఎన్ని టికెట్స్ బుక్ చేసావు? 6 టికెట్లు బుక్ చేశా. మొత్తం ఇదిగోండి టికెట్స్ కూడా బుక్ చేశాడు బ్రో. ఇప్పుడు మొత్తం మూవీకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఆసిఫ్ బ్రో మాట్లాడతాడు. సో గైస్, అవతార్ సినిమాకి అయితే వెళ్తున్నాం. ఇవాళ ఏంటంటే చాలా రోజుల తర్వాత సినిమాకి వెళ్తున్నాం మన గ్యాంగ్తో కలిసి. రేపటి వ్లాగ్లో రెడీగా ఉండండి. మెయిన్ ఒక మంచి పెద్ద అనౌన్స్మెంట్ ఉందన్నమాట, అది చెప్తాను రేపటి వ్లాగ్లో. సో ఈ వ్లాగ్ నచ్చితే మీరు లైక్ కొట్టి ఈ వ్లాగ్ నచ్చితే మీరు లైక్ కొట్టేసి రెడీగా ఉండండి రేపటి వ్లాగ్ కోసం. రేపు కలుద్దాం ఫ్రెష్గా. బాయ్.